శిల్పారామం హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది శిల్పారామమే. ఇక్కడ ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకైతే 60 రూపీస్, చిన్న వాళ్ళకైతే 20 రూపీస్. మనం టికెట్ తీసుకొని ఎంతసేపు అయినా ఉండొచ్చు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ మార్నింగ్ కంటే నైట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే లైట్స్ అవి చాలా ఉంటాయి కాబట్టి. ఒక ఊరు ఎలా ఉంటుందో అలాంటి థీమ్తో ఉంటుంది. శ్రీకృష్ణుడి విగ్రహాలు చాలా ఉంటాయి, రాధాకృష్ణులవి, గోపికలతో ఉన్నవి, శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు అవి అన్నీ ఒకవైపు ఉంటాయి. అండ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే విలేజ్ థీమ్తో ఉంటుంది ఒక పార్ట్, అది చాలా బాగుంటుంది. విలేజ్లో ఇల్లులు ఎలా ఉండేవి, ఆ మనుషులు ఎలా సర్వైవ్ అయ్యేవాళ్ళు, మార్కెట్ ఎలా ఉంటుంది, అన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదంతా విలేజ్ థీమ్. ఫొటోస్ అయితే ఇక్కడ చాలా బాగా వస్తాయి. చాలామంది దిగుతాక మంచి ప్లేస్ కూడా ఈ శిల్పారామమే. ఇదంతా అలా ఉంటుంది. ఓల్డెన్ డేస్లో ఎలా ఉందంటే అలా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి, అంటే క్లాత్స్కి సంబంధించినవి, శిల్పాలు, దేవుడి విగ్రహాలు, బట్టలు ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ కూడా అవైలబుల్గానే ఉంటుంది. భోజనశాల కూడా ఉంటుంది అన్నమాట మధ్యలోకి వెళ్ళాక కొంచెం. చేనేత వస్త్రాలు అంటారు చూడండి, అవి ఇక్కడే ఉంటాయి. ఇల్లులు అయితే అసలు సేమ్ ఇదివరకు ఎలా ఉన్నాయో అలా చిన్న చిన్న హట్స్ అవి సేమ్ అలాగే ఉంటాయి. అండ్ వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్గానే ఉంటుంది అన్నమాట. బర్డ్స్ ఉంటాయి, డక్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి. చెట్లు కూడా చాలా ఉంటాయి. ఒక విలేజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు, జారుడు బల్ల అవన్నీ ఉంటాయి. పిక్స్ మంచిగా ఇక్కడే దిగొచ్చు, చాలా బాగా వస్తాయి. శిల్పారామంకి మీరు కూడా వెళ్ళారా? వెళ్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వెళ్ళకపోతే కంపల్సరీగా ఒకసారి వెళ్ళండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ఎప్పుడూ ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయంట. మేము వెళ్ళిన రోజు అయితే వీళ్ళు డ్యాన్స్ వేశారు, అది చాలా బాగా వేశారు డ్యాన్స్.